హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో మనం చిల్డ్రన్కి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాం, ఎయిదర్ టీచర్స్ ఆర్ పేరెంట్స్. మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మన స్కూల్ చిల్డ్రన్కి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాం అంటే స్కూల్ దగ్గర. ఓకే, వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అదేవిధంగా టీచర్స్ కూడా వాళ్ళు స్కూల్ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళు క్లాస్లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ టీచర్స్ ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో నో డిలే, లెట్స్ గో టు ద టాపిక్. ఓకే, సి ఫస్ట్ వన్, వాళ్ళు డిజార్డర్గా కూర్చున్నారు. ఓకే, లేదంటే ఎలా పడితే అలా వాళ్ళు బుక్స్ అలా ఇలా వేసుకొని ఉన్నారు, రైట్? అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, సో సిట్ ప్రాపర్లీ. ఓకే, సిట్ ప్రాపర్లీ, రైట్? అంటే ప్రాపర్గా కూర్చోండి. లేదంటే సిట్ స్ట్రైట్. ఓకే, స్ట్రైట్గా కూర్చోండి అని చెప్తున్నాం. ఓకే, సిట్ స్ట్రైట్ ఆర్ సిట్ ప్రాపర్లీ అని చెప్తున్నాం. సో క్లాస్ రూమ్లో మొత్తం యూనో డిజార్డర్గా ఉంది, బుక్స్ ఎక్కడ పడితే అక్కడ, అలా పడితే అలా ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, చైర్స్ కూడా డిజార్డర్గా ఉన్నాయి. ఓకే, అరేంజ్ ద చైర్స్ ప్రాపర్లీ. ఓకే, అరేంజ్ ద చైర్స్ ప్రాపర్లీ. ఓకే, అరేంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ అని చెప్పొచ్చు. అంటే చైర్స్ బాగా అరేంజ్ చేయండి, బుక్స్ బాగా అరేంజ్ చేయండి అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, ఎక్కువ గోల చేస్తూ ఉన్నారు. ఓకే, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, డోంట్ మేక్ ఎ నాయిస్. రైట్, డోంట్ మేక్ ఎ నాయిస్. లేదంటే జనరల్గా మనం చెప్పొచ్చు, బీ క్వైట్. ఓకే, నిశ్శబ్దంగా ఉండండి, బీ క్వైట్. లేదంటే డోంట్ మేక్ ఎ నాయిస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, సో పిల్లలు బాగా వేరే వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటారు, లేదంటే క్లాస్ జరుగుతున్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు మనం ఎలా చెప్పొచ్చు? ఓకే, డోంట్ చిట్ చాట్. ఓకే, విత్ అదర్ చిల్డ్రన్, డోంట్ చిట్ చాట్ విత్ అదర్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. లేదంటే క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది వేరే వాళ్ళతో, ఐ మీన్ పక్క స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, టీచర్గా కానీ పేరెంట్గా కానీ, అంటే డోంట్ క్రాస్ టాక్. డోంట్ క్రాస్ టాక్. లేదంటే నో క్రాస్ టాక్స్. డోంట్ క్రాస్ టాక్ అంటే లెసన్ చెప్తున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడొద్దు అనే మీనింగ్ వస్తుంటుంది. ఓకే, డోంట్ క్రాస్ టాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఓకే, కొంతమంది లాస్ట్ బెంచెస్లో కూర్చున్న వాళ్ళని మనం ముందుకు రమ్మని చెప్పొచ్చు. ఓకే, లేదంటే యాజ్ అ పేరెంట్గా కూడా మీ చైల్డ్కి ఇన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, ఫ్రంట్ రోలో కూర్చో, ఓకే, ఇంటరాక్ట్ అవ్వు టీచర్స్ తోటి అని చెప్తూ ఉంటారు. సో అది ఎలా చెప్పొచ్చు మనం? ఓకే, ఓకే, సిట్ ఇన్ అ ఫ్రంట్ రో. సిట్ ఇన్ అ ఫ్రంట్ రో. ఓకే, ఫ్రంట్ రోలో కూర్చో, లేదంటే బ్యాక్ రోలో కూర్చో. సిట్ ఇన్ అ బ్యాక్ రో, ఫ్రంట్ ఆర్ బ్యాక్. ఓకే, వెనక కూర్చో, లేదంటే సిట్ ఇన్ అ బ్యాక్ బెంచ్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, ఇంటరాక్ట్ విత్ ద టీచర్స్. ఇంటరాక్ట్ విత్ ద టీచర్స్. ఓకే, టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్, అండ్ బీ సీరియస్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, బీ సీరియస్ ఇన్ ద క్లాస్ రూమ్ అని చెప్పొచ్చు. అంటే క్లాస్ రూమ్లో సీరియస్గా ఉండండి, బాగా వినండి, ఓకే అని చెప్పొచ్చు. అదేవిధంగా మన క్లాసెస్ని బాగా వినమని చెప్పాలి. అది ఎలా చెప్తామంటే, పే అటెన్షన్ టు ది క్లాసెస్. ఓకే, పే అటెన్షన్ టు ద క్లాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, వాటర్ వేస్ట్ చేస్తారు, లేదంటే ఓకే ఎక్కడ పడితే ఎలా పడితే అలా పరిగెత్తుతూ ఉంటారు. సో అది ఎలా చెప్పొచ్చు? ఓకే, డోంట్ వేస్ట్ వాటర్. వాటర్ ఈజ్ ప్రెషస్. ఓకే, వాటర్ చాలా ప్రాముఖ్యమైంది. సో డోంట్ వేస్ట్ వాటర్, సేవ్ వాటర్. Don't run here and there.
అని చెప్పొచ్చు. ఇక్కడ పడితే అక్కడ పరిగెత్తొద్దు, రైట్, అలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఒక్కొక్కసారి ఏమీ పని బడి లేకుండా స్టూడెంట్స్ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు, కారిడార్లో కానీ, లేదంటే ప్లే గ్రౌండ్లో కానీ, లేదంటే క్లాస్ బయట కానీ అలా గ్రూప్స్గా ఉండి అదో చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే, డోంట్ హ్యాంగ్ అరౌండ్, డోంట్ హ్యాంగ్ అరౌండ్, డోంట్ హ్యాంగ్ అరౌండ్, గో టు ద క్లాస్ రూమ్ అండ్ సిట్. ఓకే, బయట తిరగొద్దు, డోంట్ హ్యాంగ్ అరౌండ్, గో టు ద క్లాస్ రూమ్స్. ఓకే, బయట తిరగొద్దు, క్లాస్ రూమ్లోకి వెళ్ళండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్, మనం క్లాస్ చెప్తూ ఉన్నాం, ఏదైనా ఇంపార్టెంట్ని మనం లేదంటే నోట్స్ తీసుకోవాలని చెప్తున్నాం. ఓకే, అప్పుడు ఏం చెప్పచ్చు అంటే టేక్ డౌన్ ద నోట్స్, లేదంటే టేక్ ద నోట్స్ అని చెప్పొచ్చు. టేక్ డౌన్ ద నోట్స్ అని చెప్పొచ్చు, అంటే నోట్స్ రాసుకోండి అని. ఓకే, టేక్ డౌన్ ద నోట్స్ అని చెప్పొచ్చు. లేదంటే కొన్ని పాయింట్స్ రాసుకునేటప్పుడు జాట్ డౌన్, JOT జాట్ DOWN, జాట్ డౌన్. జాట్ డౌన్ అన్నా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి అని. జాట్ డౌన్, JOT జాట్ DOWN, జాట్ డౌన్. ఓకే, ప్లీజ్ జాట్ డౌన్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ అని చెప్పొచ్చు. ప్లీజ్ నోట్ డౌన్, ప్లీజ్ జాట్ డౌన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము, ఇది ఎంతమందికి ఆన్సర్ వచ్చో చేతులు ఎత్తండి అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఓకే, సో రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, అలా కూడా చెప్పచ్చు. మీ చేతులు పైకి ఎత్తండి. ఎలా చెప్తామంటే, సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, ఓకే, ఎంతమంది ఆన్సర్ వచ్చో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. అదే హ్యాండ్స్ దించండి అని చెప్తాం క్లాస్ రూమ్లో. ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఓకే అని చెప్పొచ్చు. ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్ అంటే మీ చేతులు కిందకి దించండి. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, నేర్చుకోమని కొన్ని చెప్తా ఉంటాం, రిసైట్ చేయమని చెప్తా ఉంటాం. ఓకే, రిసైట్ ద పోయం. ఓకే, రిసైట్ ద పోయం. రిసైట్ అంటే అది బాగా నేర్చుకొని దాన్ని అప్పచెప్పగలగడం. ఓకే, రిసైట్ ద పోయం అని చెప్పొచ్చు. లేదంటే బై హార్ట్ ద ఆన్సర్. ఓకే, బై హార్ట్ ద ఫార్ములా. ఓకే, ఈ సూత్రాన్ని బై హార్ట్ చేయండి, బై హార్ట్ ద ఫార్ములా. ఓకే, రిసైట్ ద పోయం అని చెప్పొచ్చు. ఓకే, మనం కొన్ని పోయమ్స్ చెప్తాం, లేదంటే మనం కొన్ని చెప్తాం, వాళ్ళని అదే మనం పలకమంటాం. అది ఎలా చెప్పొచ్చు అంటే ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే, ప్లీజ్ రిపీట్ ద లైన్స్ ఆఫ్టర్ మీ, ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ అని చెప్పొచ్చు. నేను అంటే ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ అంటే నేను పలికిన తర్వాత మీరు కూడా తిరిగి పలకండి అని చెప్పడానికి అలా యూజ్ చేయొచ్చు. ఓకే, కొన్నిసార్లు మనం అర్థమైందా అని మధ్యలో అడుగుతూ ఉంటాం. ఓకే, లేదంటే నా వాయిస్ మీకు వినిపిస్తుందా అని అడుగుతూ ఉంటాం. అది ఎలా చెప్పొచ్చు అంటే, సో జనరల్గా మనకు ఒకటి ఏంటంటే am I audible to you all, am I audible to you all, లేదంటే am I audible, సో అంటే నా వాయిస్ వినిపిస్తుందా అని. ఓకే, దాని మీనింగ్. ఓకే, am I audible అని చెప్పొచ్చు. నెక్స్ట్, మీకు అర్థమవుతుందా లేదంటే అర్థమైందా అని చెప్పొచ్చు. అని ఎలా అడగాలంటే హ్యావ్ యూ గాట్ ఇట్. గాట్ ఇట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అర్థమైందా అనే అండి. ఓకే, మీరు లెసన్ మధ్యలో చెప్తూ ఉంటారు, సో మధ్యలో మీరు ఈ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, హ్యావ్ యూ గాట్ ఇట్ అంటే మీకు అర్థమైందా అని. ఓకే, సో ఇలా కూడా అడగొచ్చు. హ్యావ్ యూ అండర్స్టూడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ గాట్ అనేది అండర్స్టూడ్ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, హ్యావ్ యూ గాట్ ఇట్, హ్యావ్ యూ అండర్స్టూడ్ అని చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే యామ్ ఐ మేకింగ్ మై సెల్ఫ్ క్లియర్, యామ్ ఐ మేకింగ్ మై సెల్ఫ్ క్లియర్ అంటే నేను క్లియర్గా మీకు చెప్తున్నానా, యామ్ ఐ మేకింగ్ మై సెల్ఫ్ క్లియర్ అని చెప్పొచ్చు. రైట్, అదే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. యామ్ ఐ మేకింగ్ సెన్స్, యామ్ ఐ మేకింగ్ సెన్స్, యామ్ ఐ మేకింగ్ సెన్స్ అంటే నేను సెన్సిబుల్గా చెప్తున్నానా అంటే మీకు అర్థవంతంగా ఇస్తున్నానా లెక్చర్ని అని చెప్పొచ్చు. ఓకే, అవునండి. సో హ్యావ్ యూ అండర్స్టూడ్, ఓకే, హ్యావ్ యూ గాట్ ఇట్, యామ్ ఐ ఆడిబుల్, యామ్ ఐ మేకింగ్ మై సెల్ఫ్ క్లియర్, యామ్ ఐ మేకింగ్ సెన్స్ అని ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, సో పిల్లలు మనతో ఫాలో అవుతున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆర్ యూ విత్ మీ అని అడగవచ్చు. ఆర్ యూ విత్ మీ అంటే
అంటే కాంటాక్ట్లో ఉన్నారా అని, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మీరు కాంటాక్ట్లో ఉన్నారా అని అడుగుతున్నారు. ఓకే, అది ఎలా వచ్చండి, ఆర్ యూ విత్ మీ స్టూడెంట్స్, ఆర్ యూ విత్ మీ చిల్డ్రన్ అంటే నేను చెప్పేది నాతోనే ఉన్నారా, నన్నే ఫాలో అవుతున్నారా అని అడగడానికి మనం ఇలా అడగచ్చు. ఓకే, ఆర్ యూ విత్ మీ స్టూడెంట్స్, ఆర్ యూ విత్ మీ చిల్డ్రన్, అప్పుడు చిల్డ్రన్ ఏమంటారు, ఎస్ వీఆర్, ఎస్ ఐ యామ్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఓకే, సో డూ ద హోంవర్క్ అని చెప్తాం. ఓకే, డూ ఇట్ నీట్లీ అని చెప్తాం. ఇంకా కొన్ని చెప్తాము ఏమంటే రీడ్ లౌడ్లీ అని చెప్తాం. ఓకే, పెద్దగా చదవండి, స్పీకప్ అంటే పెద్దగా మాట్లాడండి అని చెప్తాం. ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారంటే డోంట్ ఓవర్ రైట్ అని చెప్తాం. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ దాని మీదనే రాస్తూ ఉంటారు, అది ఇట్ లుక్స్ ఆడ్, అది బాగా కనిపించదు. సో డోంట్ ఓవర్ రైట్ అని చెప్తాం. లేదంటే డోంట్ స్ట్రైక్ అవుట్, ఓకే, కొట్టివేతలు వేయొద్దు. ఓకే, డోంట్ స్ట్రైక్ అవుట్ అని చెప్తాం, కొట్టివేతలు చేయొద్దు అని. లేదంటే డోంట్ స్క్రిబుల్ అంటే ఇలా రుద్దేస్తారు కొంతమంది, బండగా రుద్దేస్తారు. సో అదే మనం ఎలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు అంటే డోంట్ స్క్రిబుల్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ మన క్లాస్ రూమ్లో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనేది ఈ వీడియోలో మనం కవర్ చేసాం. ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ అవర్ క్వెరీ గ్రూప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.